అమ్మ పాఠాలకు స్వాగతం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి తెలుగు వాచకంలోని మొదటి పాఠం ప్రత్యక్ష దైవాలు అనేటటువంటి పాఠాన్ని రాసిన వారు ఎర్రన. ఈ మూడో వీడియోలో ప్రత్యక్ష దైవాలు అనే పాఠంలోని వ్యాకరణాంశాల గురించి తెలుసుకుందాం. ఇవి చేయండి అని చెప్పి అవగాహన ప్రతిస్పందన అనేవి ఇచ్చి ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి అన్నాడు. మొదటి ప్రశ్న, కౌశికుని తల్లిదండ్రులు చూపును కోల్పోవడానికి గల కారణాలు ఏమిటో చెప్పండి. కౌశికుని తల్లిదండ్రులు ముసలివాళ్ళు. తల్లిదండ్రులు అనుమతి లేకుండానే కౌశికుడు వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. కొడుకు మీదే ఆధారపడి ఉన్నారు. కొడుకు మీద ఎంతో ప్రేమతో వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. అటువంటిది కొడుకు వెళ్ళిపోవడం వాళ్ళకి చాలా బాధను కలిగించింది. అప్పటి నుంచి వాళ్ళు కంటికి మంటికి ఏకదారిగా ఏడుస్తూనే ఉన్నారు. అలా గుండెలు పగిలేలా ఏడ్చి 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 ఆఖరికి వాళ్ళ కళ్ళు కూడా పోయి అంధులైపోయారు. రెండో ప్రశ్న, ధర్మవ్యాధుని తల్లిదండ్రులు సంతోషంగా ఉండడానికి కారణం ఏమిటి? ఇంకా ధర్మవ్యాధుడు కౌశిక మహర్షిని ఏం చేశాడు? తన ఇంటికి తీసుకువెళ్ళి తల్లిదండ్రులను చూపించాడు. వాళ్ళ తల్లిదండ్రులు ఎలా ఉన్నారు? ధర్మవ్యాధుని ఇంటిలో పైన 4 వైపుల నుంచి సుగంధాలు వెదజల్లుతున్నటువంటి భవనంలో ఉన్నతమైనటువంటి ఆసనాల మీద చక్కగా కూర్చుని ఉన్నారు. చక్కటి బట్టలు వేసుకున్నారు. అలాగే మంచి ఆభరణాలు ధరించారు. పూల దండలు వేసుకున్నారు. ఇష్టమైన ఆహారాన్ని స్వీకరించారు. ఈ రకంగా వాళ్ళు ఎంతో ఆనందంగా ఎంతో సంతృప్తిగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. కొడుకు యొక్క రక్షణలో ఎంతో సంతోషంగా ఉండగలిగారు వాళ్ళు. మూడవ ప్రశ్న, గృహస్థుడు ఎవరిని పూజించాలి? గృహస్థుడు ఏం చేయాలి? మొదటగా తల్లిని, తండ్రిని, గురువును, అగ్ని, ఇంట్లో నిత్యాగ్నిహోత్రం ఉండాలి. అగ్నిని, భగవంతుణ్ణి పూజించాలి. అతిథి అభ్యాగతులు అంటే ఎవరైనా మన ఇంటికి వస్తే వాళ్ళందరినీ సాదరంగా ఆహ్వానించాలి. వాళ్ళకి చక్కగా మర్యాదలు చేసి భోజనాలు పెట్టి మర్యాదలు చేసి వాళ్ళని పంపించాలి. పిల్లలను ప్రేమతో పోషించాలి. పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పించాలి. వాళ్ళని ఉన్నతంగా తీర్చిదిద్దాలి. ఈ రకంగా గృహస్థుడు తన యొక్క ధర్మాన్ని చక్కగా నిర్వర్తించాలి. ఈ క్రింది పద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి అన్నాడు. సి అన్నాడంటే శీర్ష పద్యం. జతనంబు మిగుల మాసములు 9 ఉదరంబునం గరము భరంబు తోడ భరించి పదపడి ప్రాణ సంశయ దశనుంది పుత్రుని గాంచు ఎందు తల్లి తపముల్ యజ్ఞముల్ దానముల్ వ్రతములు దేవతా సజ్జన సేవనములు కావించు పుత్రుని కామించి జనకుడిట్లిరువురు పాటును సరియ తలప తనయుకని తల్లిదండ్రులు తమకునతడు భక్తుండగుటకు ధర్మానురక్తుండగుట కాసపడుదురు విను అట్టి ఆశ సిద్ధి పొందజేయునతడు చూవెనందనుండు. జతనంబు మిగుల మాసములు 9. జన్మ ఎత్తే ముందర 9 నెలలు తల్లి యొక్క గర్భంలో ఆ వేడిలో ఉంటాడు. తల్లి కూడా పిల్లాన్ని గర్భంతో ఉన్నప్పుడు దానికి ఉన్నటువంటి ఆ బాధనంతా కూడా భరిస్తుంది. అలా భరించి ప్రాణ సంశయ దశను ఉంది. ఆఖరికి ప్రాణాలను కూడా తెగించి ఆ టైంలో ప్రాణాలు కూడా పోవచ్చు నొప్పులు పడే టైంలో. వాటన్నింటినీ కూడా దాటి పుత్రుని కాంచు తల్లి. మొత్తం మీద ఎన్నో కష్టాలు వచ్చి ఆ 9 నెలలు పిల్లాడిని పొట్టలో పెట్టి జాగ్రత్తగా కాపాడి ఎన్నో నొప్పులు పడి తల్లి పిల్లాన్ని కంటుంది. ఇంకా తపములు యజ్ఞములు దానములు వ్రతాలు చేస్తాడు తండ్రి. దేవతల్ని అలాగే మంచి వాళ్ళని ఇలాంటి వాళ్ళందరినీ కూడా సేవిస్తాడు. ఏ రకంగా సరే పుత్రుడు కావాలని కోరుకుంటారు. ఈ రకంగా పుత్రుడు గురించి తండ్రి కూడా పాటుపడతాడు కావాలని. తండ్రి ఇద్దరు కూడా ఎన్నో వ్రతాలు నోములు యజ్ఞాలు యాగాలు అన్నట్టుగా అన్నీ చేసి మొత్తం మీద పుత్రుణ్ణి కన్నారు. పుత్రుడి విషయంలో ఇద్దరూ కూడా కష్టపడి పుత్రుడు కావాలని కోరుకుని అన్ని కష్టాలు ఓర్చి వాళ్ళు పిల్లల్ని పెంచి పెద్ద చేస్తారు. తనయుగని తల్లిదండ్రులు తమకతడు భక్తుండగుటకు ధర్మానురక్తుండగుటకు ఆశపడుతురు. పిల్లాడు పుట్టిన తర్వాత పిల్లాడిని రోజు రోజు వాడిని చూసుకుంటూ వాడిని పెంచుకుంటూ వాడిని పెద్దవాడిని చేసి ఏమనుకుంటారు, వీడంతా పెద్దవాడు అవుతాడు, చక్కగా మనం ముసలివాళ్ళు అయ్యే టైంకి ఈ పిల్లాడు మనకి అందొస్తాడు, మనకు ఆధారంగా ఉంటాడు, మనకి భక్తుడుగాను
ధర్మాన్ని పరిపాలించే ధర్మానురక్తుడుగానే ఉంటాడు పిల్లాడు అని చెప్పేసి ఆశతో ఎదురు చూస్తూ ఉంటారనమాట. అలాంటి అట్టి ఆశ సిద్ధపొందజేయునతడు. తండ్రి తమ మీద పెట్టుకున్నటువంటి ఆశని నెరవేర్చలేనటువంటి ఆ నందనుడు చూసా నెరవేర్చకపోతే వాడు కుమారుడేనా అన్నట్టుగా అంటాడు దీంట్లో కవి ఎర్రన. అంటే కుమారుడు ఏం చేయాలి? తల్లి తండ్రుల యొక్క ఆశని నెరవేర్చాలి. కింద ప్రశ్నలు ఇచ్చాడు చూడండి. తమ పిల్లల నుండి తల్లిదండ్రులు ఏమి కోరుకుంటారు? పిల్లల నుంచి తల్లిదండ్రులు కొడుకులు ధర్మ ప్రకారంగా నడుచుకోవాలని, తల్లి తండ్రి మీద ఎంతో భక్తిగా ప్రేమగా ఉండాలని కోరుకుంటారు. రెండో ప్రశ్న, సంతానం కోసం తల్లి ఏ విధంగా కష్టపడుతుంది? సంతానం కొరకు తల్లి ఏం చేస్తుంది? 9 నెలలు పిల్లాన్ని కడుపులో మోస్తుంది. ప్రసవ వేదన అంతా కూడా భరించి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా కుమారుణ్ణి కంటుంది. ఆ సమయంలో ప్రాణం పోయినా కూడా ఆశ్చర్యపోవక్కర్లేదు. అనేక దానాలు, వ్రతాలు, యజ్ఞాలు అన్నీ కూడా తండ్రి చేత చేయిస్తుంది. కోరికతో కుమారుణ్ణి కంటారు. మూడో ప్రశ్న, తపములు యజ్ఞములు ఎవరు ఎందుకు చేస్తారు? తపాలు, యజ్ఞాలు, ఈ దాన ధర్మాలు ఇలాంటివన్నీ కూడా కొడుకు పుట్టాలని చెప్పి ఇవన్నీ కూడా సంతానం గురించి తల్లి తండ్రి చేస్తారు. పై పద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి. ఈ పై పద్యాన్ని రచించిన వారు ఎవరు? ఈ తీసుకుంటే కింది అపరిచిత గద్యాన్ని చదివి ప్రశ్నలకు సమాధానాలు రాయండి. ఇక్కడ ఒక గద్య భాగం ఇచ్చాడు, దాన్ని చదివి కింద ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయాలి మనం. కేరళకు చెందినటువంటి 17 ఏళ్ల అమ్మాయి తండ్రి గురించి ఆమె చేసినటువంటి త్యాగం చాలా గొప్పదనమాట. అప్పుడు అమల్లో ఉన్నటువంటి చట్టాల వల్ల ఎదురవుతున్న అడ్డంకులను న్యాయస్థానం ద్వారా తొలగించుకుని మరీ ఆమె తన తండ్రి ప్రాణదానం చేసింది. అప్పుడు లా ప్రకారంగా ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఏదైనా సహాయం చెయ్యాలంటా కూడా కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా ఈమె కోర్టుకెళ్ళి ఆ కోర్టు ద్వారా ఆమెకు వచ్చినటువంటి సమస్యల్ని తొలగించుకుని ఆమె తండ్రిని కాపాడుకుందామె. ఆమె త్యాగనిరసన అందరూ ప్రశంసిస్తున్నారు. ఈమె కోర్టుకు వెళ్ళి సమస్యల్ని పరిష్కరించుకుని తండ్రికి ప్రాణదానం చేసిన విషయాన్ని అందరికీ తెలిసి అందరూ కూడా ఆమెను మెచ్చుకున్నారు. కేరళలోని త్రిశూర్లో ప్రతీష్ ఒక కేఫ్ను నడుపుతున్నాడు. కేరళలో ఉన్నటువంటి త్రిశూర్ అనే ప్రాంతంలో ప్రతీష్ అనేవాడికి ఒక కేఫ్ ఉంది. ఆయనకి కాలేయ వ్యాధితో బాధపడుతున్నాడు. ఆయనకి ఏమైపోయింది? ఈ కాలేయ సమస్య వచ్చింది. ఆయనకు ఆ కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేయడం తప్పనిసరిని వైద్యులు చెప్పారు. అందుకని ఆ సమస్యకి ఏం చేయాలి? మళ్ళా తీసి మళ్ళీ ఇంకొకటి పెట్టాలి. వేరే వాళ్ళ యొక్క కాలేయాన్ని పెట్టాల్సి వస్తుంది. ఆయనకు కాలేయాన్ని ఇవ్వగలిగిన అవయవదాత ఎవరైనా దొరుకుతారేమో అని ప్రయత్నించారు, కానీ ఎక్కడా వాళ్ళకి దొరకలేదు. దీంతో ఆయన కుమార్తెకి ఆ పేరు దేవనంద. ఆమెకు చాలా బాధ అనిపించింది. తండ్రికి ఎవరైనా సహాయం చేస్తే బాగుండు, కాలేయాన్ని ఇస్తే తండ్రి బతుకుతాడు అనుకుని ఎంత ఎదురు చూసినా ఎవరు ఇచ్చే దాతలు కనిపించలేదు. తన కాలేయంలో కొంత భాగాన్ని ఆయనకి ఇవ్వాలని నిర్ణయించుకుంది. తన కాలేయంలో ఉండేటటువంటి కొంచెం భాగం ఇస్తే తండ్రి బతుకుతాడు కదా అని అనుకుంది. అయితే ఈమె మైనర్ అనమాట. అవయవాలను దానం చేయడానికి మన దేశంలో ఉన్న చట్టాలు అనుమతించవని తెలుసుకుంది. నేను ఇస్తాను, మా నాన్నని బతికించండి అంటే, నువ్వు ఇస్తే పనికిరాదమ్మా, అది చట్టరీత్యా నేరము అని చెప్పారు డాక్టర్లు. దాంతో ఆమెకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇలాంటి సందర్భం ఇంతకుముందు కూడా వచ్చింది. మైనర్ అవయవదానం చేయడానికి కోర్టు అనుమతి ఇచ్చిందని తెలుసుకుంది. ఇంతకుముందు కూడా ఎక్కడో ఇలాంటి ప్రాబ్లం వస్తే ఆమె కోర్టుకు వెళ్ళి అనుమతి తెచ్చుకుని తండ్రికి ఇచ్చి తండ్రిని కాపాడుకుంది అనే విషయం తెలుసుకుంది. ఈమె కూడా కోర్టుకు వెళ్ళింది. కోర్టును ఆశ్రయించి మొత్తం మీద తండ్రికి తన కాలేయంలో కొంత భాగాన్ని ఇచ్చేందుకు ఈమె కూడా అనుమతిని కోర్టు ద్వారా తెచ్చుకుంది. హైకోర్టు ఆమెకు అనుకూలంగా తీర్పిచ్చి అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఇంతటి త్యాగానికి సిద్ధమైనందుకు ఆమెని ప్రశంసించింది. కోర్టు అనుమతిస్తూ ఇలాంటి కార్యక్రమం అమ్మాయి చేస్తున్నందుకు, అవయవదానం చేస్తున్నందుకు ఆమెను ఎంతగానో ఎప్రిషియేట్ చేసింది అక్కడ హైకోర్టు. తన కాలేయాన్ని ఇచ్చేందుకు హైకోర్టు అనుమతించడం మూలంగా ఇంకా దేవానందకు తన కాలేయం దానం చేయడానికి తగినటువంటి స్థాయిలో ఆమె ముందర ఆరోగ్యవంతురాలు అవ్వాలి కదా. దాని గురించి ఏం చేసింది? ఆహారంలో అలవాట్లు అన్నీ కూడా మార్చేసుకుంది. అక్కడ జిమ్కి వెళ్ళడం మొదలుపెట్టింది, వ్యాయామం చేసింది.
అలాగే అలువలో ఉన్నటువంటి ఒక ఆసుపత్రిలో ఆమె తండ్రికి తన కాలేయాన్ని ఇచ్చి అతనికి శస్త్రచికిత్స చేయించింది. ఆమె ఈ యొక్క త్యాగానికి సాహసానికి మెచ్చుకొని శస్త్రచికిత్సకై అంటే ఆపరేషన్కి అయ్యే ఖర్చుని ఆసుపత్రి తాము ఫ్రీగా చేస్తామని చెప్పి ఈమెకి ఆ ఆపరేషన్ అయ్యే ఖర్చు ఈమెని కట్టమని చెప్పలేదు, వాళ్ళు ఫ్రీగా చేశారు. ఈమె ఫ్రీగా ఇచ్చింది, హాస్పిటల్ వాళ్ళు ఫ్రీగా చేశారు. ఒక వారం రోజుల తర్వాత ఆమెను ఆసుపత్రి నుంచి ఇంటికి పంపించేశారు. ఎప్పుడైతే ఆమెను ఆసుపత్రి నుంచి ఇంటికి పంపించేశారో ఈ దేవానందను తన తండ్రి తన కాలేయంతో కొంత భాగం ఇవ్వడం తనకు చాలా గర్వంగా ఉందని, సంతోషంగా ఉందని ఆమె పత్రికకి చెప్పిందనమాట. ఇది పత్రిక ద్వారా వచ్చినటువంటి ఒక వార్త. దీని మీద కొన్ని ప్రశ్నలు ఇచ్చాడు, ఇక్కడ చూడండి. మొదటి ప్రశ్న, దేవానంద తన తండ్రి కోసం ఏం చేయాలనుకుంది? దేవానంద తన తండ్రి కోసం కాలేయంలో కొంత భాగాన్ని ఇవ్వాలని అనుకుంది. దాని ద్వారా తండ్రి ప్రాణాలు దక్కించుకోవచ్చని భావించింది. రెండో ప్రశ్న, హైకోర్టు దేవానందని ఎందుకు ప్రశంసించింది? అంటే హైకోర్టు దేవానంద తన తండ్రికి తన కాలేయంలో కొంత భాగాన్ని ఇవ్వడానికి సిద్ధపడింది. ఆమె చేస్తున్నటువంటి ఈ త్యాగాన్ని హైకోర్టు చాలా ఎక్కువగా ప్రశంసించింది. మూడో ప్రశ్న, దేవానందకు హాస్పిటల్ యాజమాన్యం ఏ విధంగా సహకరించింది? ఈ దేవానందకు హాస్పిటల్ యాజమాన్యం హాస్పిటల్ ఫీజుని ఉపసంహరించింది. ఆసుపత్రిలో అయ్యే ఖర్చులన్నీ కూడా ఆమెకి లేకుండా చేసింది. నాలుగవది, పేర ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి. ఈ దేవానంద ఏ రాష్ట్రానికి సంబంధించింది అనేది ప్రశ్నగా మనం చెప్పచ్చు. ఈ క్రింది వానికి అర్థ సందర్భాలు రాయండి అని ఉంది. మొదటిది, వాడసూబే ధర్మాత్ముండు వసుధ మీద. అర్థ సందర్భాలు రాసినప్పుడు పరిచయం చెయ్యాలి. ఈ వాక్యం దేంట్లోంచి? ఎర్రాప్రగడ రచించినటువంటి భారతంలో అరణ్య పర్వం 5వ ఆశ్వాసం నుంచి ప్రత్యక్ష దైవాలు అనేటటువంటి పాఠం తీసుకోబడింది. ఈ యొక్క వాక్యం ఆ పాఠంలోది. సందర్భం ఏమిటి? గృహస్థ ధర్మాలను వివరిస్తూ ధర్మవ్యాధుడు కౌశికుడితో పలికినటువంటి సందర్భంలోనిది. దీని భావం ఏముంది? ధర్మ కార్యాలను ఆచరించిన గృహస్థుడే నిజమైన ధర్మాత్ముడు ఈ భూమి మీద అనేది దీని యొక్క భావం. రెండవది తీసుకుంటే, గురుజనములకు ప్రీతి చేసేద అనగా. మనకి పరిచయం తీసుకున్నట్టయితే ఈ వాక్యం కూడా ఎర్రాప్రగడ రచించిన భారతంలోంది. అరణ్య పర్వం, భారతంలోని అరణ్య పర్వం 5వ ఆశ్వాసంలో ప్రత్యక్ష దైవాలు అనేటటువంటి పాఠ్యభాగంలోనిది ఈ యొక్క వాక్యము. సందర్భం, ఇది కూడా తల్లిదండ్రులను తప్పక సేవించి తరిస్తాను అని కౌశికుడు ధర్మవ్యాధుడితో చెప్పాడు. ఆ సందర్భంలోనిది. దీని యొక్క భావం ఏమిటి అంటే, తల్లిదండ్రులను సేవించి తరిస్తాను. ఓ పుణ్యాత్ముడా, నేను గురువుల్ని తల్లిదండ్రుల్ని సేవించి తరిస్తాను అనేది దీని యొక్క భావం. ఎర్రన ఎవరి ఆస్థాన కవి? అద్దంకిని రాజధానిగా చేసుకుని పరిపాలించినటువంటి ప్రోలయ వేమారెడ్డి యొక్క ఆస్థాన కవి ఎర్రన. రెండవ ప్రశ్న, ధర్మవ్యాధిని కథను ఎవరికి చెప్పారు? ధర్మవ్యాధిని కథను మార్కండేయ మహర్షి ధర్మరాజుతో చెప్పాడు. అలాగే మూడో ప్రశ్న, ఎవరికి సేవ చేయడం తన ధర్మం అని కౌశికుడు గ్రహించాడు? తల్లిదండ్రులకు సేవ చేయడం తన ధర్మం అని కౌశికుడు గ్రహించాడు, తెలుసుకున్నాడు. నాలుగవది, ధర్మవ్యాధిని కథ ఏ గ్రంథం నుంచి తీసుకోబడింది? ధర్మవ్యాధిని కథ మహాభారతం అరణ్య పర్వంలోంచి తీసుకోబడింది. ఇక్కడ భాషాంశాలు పదజాలము అన్నాడు. క్రింది వాక్యాల్లో ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాలు రాసి సొంత వాక్యాలు రాయండి. మొదటిది జనకుడు అన్నది ఎరుపు రంగులో వచ్చింది టెక్స్ట్ బుక్లో. అది జనకుడు తమ పిల్లలను చక్కగా తీర్చిదిద్దాలి. జనకుడు అంటే ఎవరు? తండ్రి అని అర్థం. పిల్లలు తల్లిదండ్రులను గౌరవించవలను. రెండవది, దేవతలు అమృతం సేవించడం వల్ల అమరులయ్యారు. అమరులు అనేది ఎరుపు రంగులో ఉంది టెక్స్ట్ బుక్లో. ఈ అమరులు అంటే ఎవరు? మరణం లేనివారు. దేవతలు అమరులు. దేవతలకు మరణం లేదు కదా, దేవతలు అమరులు. చక్కని వాక్యే మనిషికి భూషణం. ఈ భూషణం అనేది ఎరుపు రంగులో ఇవ్వడం జరిగింది టెక్స్ట్ బుక్లో. భూషణం అంటే ఏమిటి? ఆభరణం అనేది అర్థం. స్త్రీలకు ఆభరణాలంటే చాలా ఇష్టం.
లేదా శివుడు నాగభూషణుడు అంటాడు. శివుడు నాగుపాముని ఆభరణంగా ధరిస్తాడు. 4వది, ఐఏఎస్ కావాలనే అతని చిరకాల వాంఛ నెరవేరింది. వాంఛ అనేది మన బుక్కులో ఎరుపు రంగులో ఉంటుంది. వాంఛ అంటే కోరిక అనేది అర్థం. డాక్టర్ కావాలనేది నా చిరకాల వాంఛ. 5వది, ఆ నగరంలో హార్మ్యాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. హార్మ్యాలు అంటే మేడలు అని అర్థం. బొంబాయి నగరంలో హార్మ్యాలు చూడటానికి 2 కళ్ళు చాలవు. అవి చాలా అందంగా ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి మేడలన్నీ. 6వది, మనం ఎప్పుడూ పరుల హితమునే కోరాలి. హితము అంటే మేలు అని అర్థం. ఇతరుల హితమును కోరేవారే మంచి పౌరులు. పర్యాయ పదాలు. పుత్రుడు. పుత్రుడు అనే దానికి పర్యాయ పదం ఏమిటి? కుమారుడు, కొడుకు, సుతుడు, తనయుడు, ఇలా ఏమైనా చెప్పచ్చు. 2వది, వస్త్రం. వస్త్రం అంటే అంబరం, చేలం, బట్ట. 3వది, జనని. తల్లి, అమ్మ, అంబ, ఇలాంటివన్నీ కూడా జననికి పర్యాయ పదాలు. చక్షువు. చక్షు అంటే నేత్రం, కన్ను, నయనం, ఇవన్నీ కూడా చక్షువు అనే దానికి పర్యాయ పదాలు. 5వది, వహ్ని. వహ్ని అంటే అనలం, అగ్ని, నిప్పు, ఇవన్నీ కూడా వహ్నికి పర్యాయ పదాలు. పర్యాయ పదం అంటే ఏమిటి? ఒకే అర్థాన్ని ఇవ్వాలి. పుత్రుడన్నా, కుమారుడన్నా, కొడుకన్నా, సుతుడన్నా ఒకటే అర్థం, కొడుకు అని. నానార్థాలు అంటే ఒకే పదానికి ఎన్ని రకాల అర్థాలు ఉన్నాయో దాన్ని నానార్థాలు అంటారు. ఎన్ని పదాలున్నా ఒకటే అర్థం ఇస్తే పర్యాయ పదం, డిఫరెంట్ మీనింగ్స్ వస్తే నానార్థం. ఇక్కడ కింద నానార్థాలు ఇచ్చాడు. గురువు. గురువుకి నానార్థాలు ఏముంది? తండ్రి, ఉపాధ్యాయుడు, బృహస్పతి. అర్థం. అర్థం అంటే ధనమని మీనింగ్ వస్తుంది, శబ్దార్థం అని కూడా అర్థం వస్తుంది. ఫలం. ఫలం అంటే పండు, ప్రయోజనం, ఇలాంటివన్నీ కూడా ఫలానికి అర్థాలు. బుధుడు అంటే పండితుడు, మనిషి అనేటటువంటి అర్థాలు వస్తాయి. వంశం. వంశం అంటే వెన్నెముక, కులము, తండ్రి తాతల నుంచి వచ్చే పరంపర, ఇవన్నీ కూడా వంశానికి నానార్థాలు. తర్వాత వ్యుత్పత్తి అర్థాలు. ధర్మం అంటే ఆ పదం ఎలా వచ్చింది అనేదే వ్యుత్పత్తి. ధర్మం, విశ్వమును ధరించేదానే ధర్మము అన్నారు. అంటే వేదాలలో చెప్పబడినటువంటి కర్మ, వేదాల్లో ఏదైతే చెప్పారో దాన్నే ధర్మము అంటారు. అంటే వేదాహితమైనటువంటి కర్మను ఆచరించేది అంటే పుణ్యం, ఆచారం, దీనన్నిటినీ కూడా ధర్మం అని చెప్పుకోవచ్చు మనం. బుధుడు అన్నింటినీ తెలిసినవాడు. ఎవరు? విద్వాంసుడుగా వేల్పు, ఇవన్నీ కూడా బుధుడుగానే వస్తుంది, వ్యుత్పత్తి అర్థం అన్నమాట. జనని. జనని అంటే కొడుకులను కనేది లేదా సంతానాన్ని కనేది, ముఖ్యంగా సంతానాన్ని కనేది తల్లి. కౌశికుడు. కుశకుడు అనే రాజు యొక్క మనవడు కౌశికుడు, ఆయనే విశ్వామిత్రుడు. బంగారాన్ని గర్భం నందు కలిగి ఉన్నదే వసుధ, ఏది భూమి అన్నమాట. ఇక్కడ ప్రకృతి వికృతులు ఇవ్వడం జరిగింది. యజ్ఞం. యజ్ఞం అనేది ప్రకృతి, జన్నం అనేది వికృతి. కార్యం ప్రకృతి, కర్జం వికృతి. దృఢం ప్రకృతి, దిటవు అనేది వికృతి. విజ్ఞానం ప్రకృతి, విజ్ఞానం అనేది వికృతి. పుత్రుడు అనేది ప్రకృతి, బొట్టె అనేది వికృతి. హృదయం ప్రకృతి, యథ వికృతి. తర్వాత వ్యాకరణాంశాలు. సందులు విడతీసి సంధి పేరు రాయండి అన్నాడు. మొదటిది నిజంబగు. నిజంబు ప్లస్ అగు, నిజంబగు. ఏమిటది? ఉత్వసంధి. రెండవది మూలం బైనది. మూలంబు ప్లస్ అయినది అని విడతీయాలి. మూలం బైనది, ఇది కూడా ఉత్వసంధి. ఊకి అచ్చొచ్చి పరమైంది. ఇక్కడ కూడా ఊకి ఐ అని అచ్చొచ్చి పరమయ్యి సంధి ఏర్పడింది. తలదొక, కలదు ప్లస్ ఒక. ఇక్కడ ఊకి ఓ అని అచ్చొచ్చి పరమయ్యి ఉత్వసంధిగా మారింది. వేల్పులు అనగా, వేల్పులు ప్లస్ అనగా. వేల్పులులో ఊకి ఆ అని అచ్చొచ్చి పరమైంది. ఊకి అచ్చొచ్చి పరమైతే సంధి బహుళంబుగానగు, ఉత్వసంధి ఇది కూడా. నీ ఒకరుండవు. నీవు ప్లస్ ఒకరుండవు, దీంట్లో కూడా ఊకి ఓ అని అచ్చొచ్చి పరమై
సంధి ఏర్పడింది, ఉత్వ సంధి అయింది. దీని సూత్రం ఏంటి? ఉత్తుని ఖర్చు పరంబగునప్పుడు సంధి బహుళంబుగా నగు. ఇక్కడ ఉత్తు అంటే ఉకారానికి అచ్చు వచ్చి పరమైతే సంధి జరిగింది. ఇది ఉత్వ సంధి. ఆలో జ్ఞాన ప్లస్ అర్థంబు అని ఇచ్చాడు. కలిపితే ఏమవుతుంది? జ్ఞానార్థంబు అయింది. జ్ఞానాలో ఉన్నది ఆ, అర్థంబులో ఉన్నది ఆ. ఆకి ఆ పరమైతే ఏమొచ్చింది? ఆ దీర్ఘం జ్ఞానా. నా అలా దీర్ఘం వచ్చి జ్ఞానార్థంబు అయింది. సవర్ణ దీర్ఘ సంధి. సవర్ణ దీర్ఘ సంధి సూత్రం ఏంటి? ఆ ఈ ఊరులకు సవర్ణమైనటువంటి అచ్చులు వచ్చి పరమైతే దీర్ఘం వేకాదేశం బగు అనేది సూత్రం. జ్ఞానాల్లో ఉండే ఆకి ఆ వచ్చి పరమైంది. ఆకి ఆ పరమైతే ఏమొచ్చింది? ఇక్కడ దీర్ఘం వచ్చింది. జ్ఞానాల జ్ఞానా అనే దీర్ఘం వచ్చి సవర్ణ దీర్ఘ సంధి అయింది. స వర్ణాలు రెండు సమానమైన వర్ణాలు. ఆ దీర్ఘం వచ్చింది. ఆ అనే దీర్ఘం. జ్ఞానార్థంబు సవర్ణ దీర్ఘ సంధి. విజ్ఞాన ప్లస్ ఉన్నతి, విజ్ఞానోన్నతి. అకారానికి ఈ కానీ ఊ కానీ రూ కానీ వచ్చి పరమైతే ఏ ఓ అర్ అనే వస్తాయి. వాటిని ఏమంటారు? గుణాలు అంటారు. గుణాలతో ఏర్పడే సంధి గుణసంధి. దీంట్లో ఏమొచ్చింది? విజ్ఞానాల్లో ఆ ఉంది. ఆకి ఊ అనేటటువంటి అచ్చు వచ్చి పరమైంది. పరమైతే ఆ ప్లస్ ఊ ఏమైంది? ఓగా మారింది. నాలా నో అయింది. అందుకని ఇది అకారానికి ఊ అనే అచ్చు వచ్చి పరమై ఓగా మారింది కనుక ఇది గుణసంధి అయింది. మూడవది అతి ప్లస్ అంత. అతి ప్లస్ అంత అంటే అత్యంత. ఇక్కడ ఏం మార్పు చెందింది? ఇక్కడ ఈ ఉంది, ఈ కా అనే అచ్చు వచ్చి పరమైంది. యాగా ఇక్కడ మారింది. అంటే ఈ ఊరు అనే వాటికి అసవర్ణమైనటువంటి అచ్చులు వచ్చి పరమైనట్టయితే క్రమంగా యావార అనేవి వస్తాయి. ఆ యావారాలను ఏమంటారు? ఎన్నులు అంటారు. అందుకని వాటితో ఏర్పడే సంధి ఏమవుతుంది? యణాదేశ సంధి. అతిలో ఈకి అసవర్ణమైనటువంటి అచ్చు వచ్చి సేమ్ వర్ణం కానీ వర్ణాన్ని అసవర్ణము అంటారు. ఇక్కడ ఈకి ఆ అని అసవర్ణం అనేటటువంటి అచ్చు వచ్చి కలిసింది. కలిస్తే ఏం మార్పు చెందింది? యా వచ్చింది. యా అయింది కనుక యణాది. యా అనేది ఎన్నుల్లో ఒకటి కనుక యణాదేశ సంధి. తీలో ఉండే ఈ పోయింది, ఇక్కడ ఉండే అచ్చు వచ్చింది. తీయల్లా తాగా మారింది. ఎక్స్ట్రా ఏమొచ్చింది? ఈ ఈకి అసవర్ణమైనటువంటి అచ్చు వచ్చి పరమయ్యి యాగా మార్పు చెందింది. అందుకని అత్యంత యణాదేశ సంధి. నాలుగవది ధర్మ ప్లస్ ఆత్ముడు, ధర్మాత్ముడు. దీంట్లో ఉండే ధర్మాలో ఆ ఉంది, ఆత్ముడులో ఆ ఉంది. ఆ ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు ఆ దీర్ఘం వచ్చింది. ధర్మ ప్లస్ ఆత్ముడు ధర్మాత్ముడు అయింది. అందుకని ఇది సవర్ణాలు. ఇది ఆ, ఇది ఆ, రెండు సమానమైన వర్ణాలు. దీర్ఘం వచ్చింది కనుక సవర్ణాలు దీర్ఘం వచ్చి సవర్ణ దీర్ఘ సంధి అయింది. తర్వాతది త్రిక సంధి. ఆ ఈ ఏ అనే వాటిని ఏమన్నారు? త్రికాలు అంటారు. అది మొదటి సూత్రం. రెండో సూత్రం ఏమిటి? ఈ త్రికాలకి ఏ ఒత్తు లేనటువంటి ఒక హల్లు వచ్చి పరమైంది. అసంయుక్త హల్లు అంటే ఎటువంటి ఒత్తు లేనటువంటి ఒక హల్లు వచ్చి దీనికి యాడ్ అయింది, పరమైంది. ఈ ప్లస్ తర్వాత ఎటువంటి ఒత్తు లేనటువంటి హల్లులే ఉన్నాయి, చూశారు కదా. ఇది వచ్చి దీనికి పరమైనప్పుడు ఏమవుతుంది? ఈ అసంయుక్త హల్లుకి ద్విత్వం అవుతుంది. అంటే సేమ్ ఒత్తు వస్తుంది. మాకి మా ఒత్తు, వీకి వావొత్తు, పాకి పావొత్తు, ఇలా సేమ్ ఒత్తు వస్తుంది. అది రెండవ సూత్రం. ఆ రెండవ సూత్రం ప్రకారంగా ఇక్కడ ఒత్తులు వచ్చేసాయి, చూసారా. మూడో సూత్రంలో ఏంది? ద్విత్వం వచ్చి పరమైనప్పుడు దీంట్లో ఉండే దీర్ఘం హ్రస్వంబగు, ద్విరుక్తంబగు హల్లు. అంటే కాకి కావత్తు వచ్చిన హల్లు పరమైతే దీంట్లో ఉండేటువంటి దీర్ఘం హ్రస్వం అయిపోయింది. ఈ మాకి మా ఒత్తు వచ్చినటువంటి హల్లు వచ్చి దీనికి పరమైతే ఏలో ఉండే దీర్ఘం హ్రస్వమైంది. పాకి పాణి ఒత్తు వచ్చి పరమైనప్పుడు దీంట్లో ఉండే దీర్ఘం పోయి ఆ అయిపోయింది. ఇక్కడ కూడా సేమ్ అదే. వీకి వావొత్తు వచ్చి వి అయింది, ద్విత్వం వచ్చి పరమైతే ఏమైంది? దీంట్లో ఉండే దీర్ఘం పోయి ఆగా మారిపోయింది. ఈ ప్లస్ మహాత్ముడు మాకి మావత్తు వచ్చింది అనుకున్నాం కదా. మాకి మావత్తు ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు దీంట్లో ఉండే దీర్ఘం పోయి ఈ అయ్యింది. ఈ రకంగా మూడు రకాలుగా మార్పు చెందడాన్ని
త్రిక సంధి అంటారు. లెస్కి ముందర ఆ ఈ ఏ అనే దీర్ఘమున వస్తాయి. అది ఒక సూత్రం. దానికి మళ్ళీ హల్లులు వచ్చి పరమయ్యాయి. ఈ హల్లులకి ఎటువంటి ఒత్తులు లేనటువంటి హల్లులు వచ్చి పరమయ్యాయి. దాన్నే ఏమన్నారు? అసంయుక్త హల్లులు వచ్చి పరమవ్వడము అంటారు, కలవడము అంటారు. అలా కలిసినప్పుడు ఏమైపోయింది? వీటన్నింటికి ఒత్తులు వస్తాయి. ఇదిగో ఒత్తులు వచ్చేసాయి. ఓకేనా? ఈ ఒత్తులు వచ్చేసిన తర్వాత, ఈ ఒత్తులుగా మారిపోయిన తర్వాత దీని ముందున్నది ఏమైపోయింది? దీంట్లో ఉండేది గొప్పతనం పోయింది. ఆ దీర్ఘాలన్నీ పోయి హ్రస్వాలు అయిపోయాయి. ఈ ఆ ఏ ఈ అలా హ్రస్వాలుగా మారిపోయాయి అన్నమాట. ఇలా మార్పు చెందింది కనుక ఇది త్రిక సంధి అంటారు దీన్ని. తర్వాత సమాస పదాలకు విగ్రహవాక్యాలు రాసి సమాసం పేరు చెప్పమన్నాడు. మొదటిది జననీ జనకులు. విగ్రహవాక్యం ఏమని రాస్తారు దీనికి? జననీ జనకుల్లో జననియు జనకుడు ఇద్దరు ఉన్నారు. ఇద్దరు గురించి చెప్తోంది కనుక ఇది ఏ సమాసం? ద్వంద్వ సమాసం. రెండు నామవాచకాలు కలిసి సమాసం ఏర్పడితే దాన్ని ద్వంద్వ సమాసం అంటారు. ఫల పుష్పములు. దీంట్లో ఫలము ఉంది, పుష్పము ఉంది. ఈ ఫలము పుష్పము రెండు ఉన్నాయి కనుక దీన్ని ద్వంద్వ సమాసము అన్నారు. వస్త్రభూషణములు. వస్త్రము మరియు భూషణము అంటే వస్త్రాలు ఉన్నాయి, భూషణాలు ఉన్నాయి, రెండు కలిసి ఉన్నాయి కనుక దీన్ని ద్వంద్వ సమాసం. భక్ష్యభోజ్యములు. భక్ష్యాలను భోజ్యములను. ఇవి కూడా రెండింటి గురించి తెలియజేస్తున్నాయి. రెండు నామవాచకాలు, రెండింటి గురించి తెలుస్తోంది కనుక ఇది కూడా ద్వంద్వ సమాసం. నెక్స్ట్ అంటే విగ్రహవాక్యాలకు సమాస పదం రాసే సమాసం పేరు. ఇక్కడ విగ్రహవాక్యం ఇచ్చేశాడు, దానికి సమాస పదం రాయాలి, సమాసం పేరు రాయాలి. ధర్మమైన పదం విగ్రహవాక్యం. ధర్మమైన పదం అంటే దాని సమాసం పదం ఏమని రాయాలి? ధర్మపదం. ధర్మపదం, ధర్మమైన పదము అని విగ్రహవాక్యం ఉంటుంది. ఇది ఏ సమాసం? విశేషణం పూర్వపదంగా ఉంది కనుక ఇది విశేషణ పూర్వపద కర్మధారే సమాసం. ఈ పదం మార్గం ఎలా ఉంది? ధర్మమైన, ధర్మంగా ఉంది. ఈ ధర్మము అనేది మొదట వచ్చింది కనుక విశేషణం. ఈ ధర్మము అనేది విశేషణం. ఈ మార్గం ఎలా ఉందో చెప్తోంది, ఇది ధర్మపదంగా ఉంది అని. అందుకని ధర్మము అనేది విశేషణం గనక ఈ విశేషణం పూర్వపదంగా వచ్చింది గనక విశేషణ పూర్వపద కర్మధారే సమాసం. రెండవది సనాతనమైన ధర్మం. సనాతనమైన ధర్మము అన్నప్పుడు ఈ ధర్మం అనేది ఎలా ఉంది? సనాతనం అంటే చాలా ప్రాచీనమైంది అనే విశేషణం ఇక్కడ మొదట వచ్చేసింది. సనాతన ధర్మం అన్నప్పుడు విశేషణం మొదట వచ్చింది. అందుకని ఇది విశేషణ పూర్వపద కర్మధారే సమాసం. సనాతన ధర్మము అని సమాస పదం ఇస్తే సనాతనమైన ధర్మం అనే విగ్రహవాక్యం రాస్తాం. సనాతనమైన ధర్మం అనే విగ్రహవాక్యం ఇస్తే సనాతన ధర్మం అని సమాసపదం రాస్తే ఈ సనాతనం అనేది ధర్మానికి ముందరుంది కనుక విశేషణ పూర్వపద కర్మధారే సమాసం. మూడవది మానుషుని యొక్క దేహం. మానుషుని యొక్క దేహం అంటే మనుష దేహం. మానుష దేహం. ఈ దేహం ఎవరిది? మానుషుని యొక్క అంటే మానుషుడి యొక్క దేహం కనుక ఇది షష్ఠి యొక్క, షష్ఠి తత్పురుష సమాసం. దేహం ఎవరిది అంటే మనుషుని యొక్క, అందుకని షష్ఠి తత్పురుష సమాసం. నాలుగోది తీసుకుంటే శోకమనడి వహ్ని అని ఇచ్చాడు. శోకమనడి వహ్ని అంటే మనం సమాసపదం ఏమని రాస్తాం? శోకవహ్ని. శోకవహ్ని అంటే శోకమనే వహ్ని, రూపక సమాసం. ఇక్కడ ఈ శోకానికి ఇక్కడ ఉండే వహ్ని అంటే అగ్నికి రెండింటికి తేడా లేదు, రెండు ఒకలాగే ఉన్నాయి. ఈ బాధ ఎలా ఉందో అంటే అగ్నిలాగుంది. శోకమనడి వహ్ని, అందుకే ఇది రూపక సమాసం. తర్వాత దాంట్లో క్రింది పద్యపాదాలకు గురు లఘువులను గుర్తించి గణ విభజన చేసి ఏ పద్యపాదమో రాయండి. ఎంతయు వృత్తులై తమకు నీవొకరుండవ తెప్పగాగన. దీన్ని గణ విభజన చెయ్యాలి అంటే మనం ఏం చేయాలి? యమాత రాజభానస అని ఒక సర్కిల్ గీసుకుని దాంట్లో యా లఘు, మా గురువు, తా గురువు, రా గురువు, జా లఘు, భా గురువు, నా లఘు, సా లఘు. అలా మనం రాసి పక్కన సర్కిల్ పెట్టుకుంటే చూడండి, ఎంతయు. ఎంతయు అన్నప్పుడు ఎం సున్నాతో ఉంది కనుక ఇది గురువు అయింది.
తా లఘువు, యు లఘువు. గురువు 2 లఘువులు వస్తే దాన్ని ఏమంటారు? భగణం. వృద్ధులై, వృ అన్నప్పుడు ఇది వెనకాల ద్విత్వం వచ్చింది, అందుకని ఇది గురువు. ఇది లఘువు. లై అనేది గురువు. అయ్యవులు గురువులు కనుక లై అనేది గురువైంది. గురువు లఘువు గురువు వస్తే దాన్ని ఏమన్నారు? రగణం. తా మా కు 3 కూడా లఘువులే. తా మా కు దీంట్లో దీర్ఘాలు ఒత్తులు ఏమీ లేవు కనుక అన్నీ లఘువులే. నగణం 3 లఘువులు ఉంటే దాన్ని నగణం అంటారు. నీ ఒక, నీ అనేది దీర్ఘం ఉంది గురువు, ఓ లఘువు, కా లఘువు. నీ ఒక అంటే గురువు 2 లఘువులు వస్తే దాన్ని భగణం. రుండవ, రుం రూకి పక్కన 0 వచ్చింది కనుక గురువు. డా లఘువు, వా లఘువు. గురువు 2 లఘువులు వచ్చి ఇది భగణం. తెప్పగా, తే అనేది లఘువే అవుతుంది కానీ వెనకాల ద్విత్వాక్షరం వచ్చింది కనుక ఇది గురువు. పా అనేది లఘువు, గాలో దీర్ఘం ఉంది కనుక గురువు. ద్విత్వాక్షరానికి కానీ సంయుక్తాక్షరానికి కానీ ముందున్న అక్షరాలే గురువులుగా మారుతాయి, అందుకే ఇది గురువులు అయ్యాయి. ఈ ద్విత్వాక్షరం లఘువే అయ్యింది, గురువైంది. గురువు లఘువు గురువు వస్తే దాన్ని ఏమంటారు? రగణం. గా నా లఘువు, ఈ నా అనేది కూడా లఘువు అవుతుంది కానీ నెక్స్ట్ పాదంలో వచ్చే ద్విత్వాక్షరం కానీ సంయుక్తాక్షరం కానీ వస్తే దాన్ని బట్టి ఇది గురువుగా మారింది. లఘువు గురువు వస్తే దీన్ని ఏమన్నారు? వగణం అన్నారు. దీంట్లో ఏమొచ్చింది? గణాలు భా రా నా భా భా రా వ. ఈ భరణ భభరవ అనే గణాలు ఉంటే దాన్ని ఏమంటారు? ఉత్పలమాల పద్యము అంటారు. దీంట్లో మొదటి అక్షరానికి పదవ అక్షరానికి ఎతి కానీ యతిమైత్రి కానీ సరిపోతుంది. దీంట్లో ఎన్ ఎన్ అంటే ఎం ప్లస్ ఎన్ ప్లస్ ఈ కూడా వచ్చి ఎం అయింది. దీంట్లో నీ ఇక్కడ వచ్చింది కనుక నీ, ఇక్కడ కూడా ఈ వచ్చింది కనుక దీర్ఘం వచ్చి నీ అనేది 10వ అక్షరం యతి సరిపోయింది. 1వ అక్షరానికి 10వ అక్షరానికి యతి సరిపోతుంది. తర్వాత ప్రాస నియమం అనేది ఉంటుంది. 2వ అక్షరం తా వచ్చింది. పద్యం మొత్తంలో 2వ అక్షరం తాకి సంబంధించే వస్తాయి, అందుకని ప్రాస నియమం ఉంటుంది. దీని లక్షణాలు ఏమున్నాయి? 4 పాదాలు ఉన్నటువంటి పద్యము, వృత్త పద్యం. రెండవది ప్రతి పాదంలోనూ ఈ భరణ భభరవ అనే గణాలే ఉంటాయి. మూడవది ఏమిటి అంటే మొదటి అక్షరానికి 10వ అక్షరానికి యతి సరిపోతుంది, యతి కానీ యతిమైత్రి కానీ చెల్లుతుంది. 4వ లక్షణం ఏముంది? ప్రాస నియమం ఉంటుంది. భరణ భభరవ అనే ఉత్పలమాల పద్యం యొక్క లక్షణాలు. తర్వాత తీసుకుంటే క్రింది పద్య భాగాన్ని గణ విభజన చేసి లక్షణ సమన్వయం చెయ్యండి అన్నాడు. భూమిలోన బుట్టు భూసారమెల్లను, తనువులోన బుట్టు తత్వమెల్ల అని 2 లైన్లు ఇచ్చాడు. ఈ 2 లైన్లు చూసుకున్నట్టయితే మనకి, మీరు బుక్లో చూడండి, ఈ 2 లైన్లు ఇచ్చాడు. 2 లైన్లు చూసుకున్నట్టయితే ఈ 2 లైన్లు దేనికి సంబంధించినవి? ఆటవెల్ది పద్యానికి సంబంధించినవి. ఆటవెల్ది అనేది ఉపజాతికి సంబంధించినటువంటి పద్యం. దీంట్లో ఏమొస్తాయి గణాలు అంటే దీంట్లో ఎక్కువగా ఇంద్రగణాలు సూర్యగణాలు అనే గణాలే ఇలాంటి ఉపజాతి పద్యాల్లో వస్తాయి. భూమిలోన దీవి 2 విడతీయచ్చు, 2గా లేకపోతే 3గా కానీ విడతీయచ్చు. భూమిలోన బుట్టు భూసారమెల్లను, భూమి అనేవి 2గా మనం తీసుకుంటే భూ అనేది దీర్ఘం ఉంది, గురువైంది. మీ లఘు, గురువు లఘువు వస్తే దాన్ని ఏమంటారు? గా లా. అలాగే లోన 2కి తీసుకుంటే లో అనే దానికి దీర్ఘం వచ్చింది, గురువైంది. నా అనేది లఘువు, ఇది కూడా గల. బుట్టు వెనకాల వచ్చే ద్విత్వాక్షరాన్ని బట్టి ముందున్న భూ గురువైంది, టు అనేది లఘువైంది, ఇది కూడా గల అనే గణం. భూసార, భూ అన్నప్పుడు దీర్ఘం ఉంది కనుక గురువు, సాలో కూడా దీర్ఘం ఉంది కనుక గురువు, రా అనేది లఘువు. 2 గురువులు 1 లఘువు వస్తే తగణం. మెల్లను, మెల్లను అన్నప్పుడు మే అనేది వెనకాల వచ్చినటువంటి ద్విత్వాక్షరం మూలంగా గురువైంది,
లా లఘువు, ను అనేది లఘువు. గురువు 2 లఘువులు వచ్చి ఇది భగణము. దీంట్లో గల, 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 తా, భా. అంటే ఇక్కడ గల, గల, గల అనే 3 సూర్యగణాలు అయ్యాయి. తగణం, భగణం 2 ఇంద్రగణాలు అయ్యాయి. 1వ పాదం 3వ పాదం ఒక్కలా ఉంటుంది. దాంట్లో ఏమొస్తాయి? 3 సూర్యగణాలు, 2 ఇంద్రగణాలు వస్తాయి. ఈ 2వ పాదం ఎలా ఉందో 4వ పాదం కూడా అలాగే ఉంటుంది. 2వ పాదం చూద్దాం. తనువు, తా, నువ్వు 3 కూడా సింపుల్గానే ఉన్నాయి. దీర్ఘాలు కానీ ద్విత్వాక్షరాలు సంయుక్తాక్షరాలు ఏమీ లేవు గనక 3 లఘువులయ్యే నగణమైంది. లోన, లో అన్నప్పుడు దీర్ఘం వచ్చింది. గురువు, నా అనేది లఘువు. గురువు లఘువు వస్తే గల. బుట్టు ఇంతకు ముందులాగే ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరం గురువు, టు అనేది లఘువు, గల అయింది. తత్వ సంయుక్తాక్షరం వచ్చింది కనుక ముందున్న అక్షరం గురువు, తవ అనేది లఘువు వచ్చి గల అయింది. మెల్ల, మే అనేది వెనకాల వచ్చినటువంటి ద్విత్వాక్షరం మూలంగా గురువు లఘువు అయ్యి గల అయింది. దీంట్లో ఏమొచ్చాయి? నగణం, గల, 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 గల. అంటే 5 కూడా సూర్యగణాలకు సంబంధించినవే వచ్చాయి. లక్షణాలు ఏమున్నాయి ఆటవెల్దికి? ఇది ఉపజాతికి చెందిన పద్యము అనేది ఒకటి. దీంట్లో 4 పాదాలు ఉంటాయి, అది రెండవది. మొదటి పాదం 3వ పాదం ఈ 2 ఒక రకంగా ఉంటాయి. 2వ పాదం 4వ పాదం ఒక రకంగా ఉంటాయి. తర్వాత 4వది ఈ 1వ పాదంలోనూ 3వ పాదంలోనూ 3 సూర్యగణాలు వస్తాయి, 2 ఇంద్రగణాలు ఉంటాయి. 2వ పాదం 4వ పాదం అన్నీ కూడా సూర్యగణాలే ఉంటాయి. 5 సూర్యగణాలు వస్తాయి. ఇలా కనుక వచ్చినట్టయితే దీన్ని ఆటవెల్దికి సంబంధించినటువంటి పద్యం అని మనం చెప్పుకోవచ్చు. ప్రతి పాదంలోనూ కూడా భూమిలో భూ 4వ చూడండి, భూ అంటే మొదటి దానికి 4వ గణంలో మొదటి దానికి యతి సరిపోతుందన్నమాట. ఒకవేళ యతి కుదరకపోతే ప్రాసయతైనా మనం ఉపయోగించుకోవచ్చు. దీనికి ప్రాసనియమం అంటూ ఏమీ ఉండదు. ఆటవెల్ది పద్యాలు ఉపజాతి పద్యాలకు ప్రాసనియమం అంటూ ఏమీ ఉండదు. పై పద్యాల్లో ఏమైంది? మొదటి పాదంలో 3 సూర్యగణాలు, గల, గల, గల అని 3 సూర్యగణాలు, తగణం, భగణం అనే 2 ఇంద్రగణాలు వచ్చాయి. 2వ పాదంలోనూ 5వ పదంలోనూ కూడా 5 సూర్యగణాలు ఉంటాయి. తర్వాత చూడండి అలంకారం. ఇక్కడ రూపకాలంకారం గురించి చెప్పడం జరుగుతుంది. ఒక పద్యం ఇచ్చాడు, ఆటవెల్దిలో ఉంది పద్యం కూడా. క్రింది పద్యాన్ని పరిశీలించండి అన్నాడు. నీక వగచి వగచి నిర్భిన్న హృదయులై విగత చక్షులైరి వినవే వారల్లరిగి ఇంకనైనా ఆ ముదుసళ్ళ యుదగ్ర శోకవహ్ని ఆర్పవయ్యా. ఈ పద్యంలో ఏమన్నాడు? శోకవహ్ని ఆర్పవయ్యా అన్నాడు. ఈ శోకవహ్ని అని ఉంది కదా, శోకవహ్ని అంటే ఏమిటి? శోకమనే వహ్ని. శోకానికి వహ్నికి శోకం అనేది ఉపమేయం, వహ్ని అనేది ఉపమానం. ఈ శోకం ఎలా ఉందని చెప్పాడు? ఉపమేయం పోల్చబడే వస్తువు శోకం. ఎలా ఉంది? ఉపమానంగా తీసుకున్నాడు. వహ్నిని ఉపమానంగా తీసుకుని చెప్పడం జరిగింది. శోకమనే అగ్ని ఇక్కడ. అందుకని ఈ శోకం ఎలా ఉందంటే అగ్నిలా అతన్ని దహించి వేస్తుంది, తల్లిదండ్రులను అగ్నిలా దహించేస్తోంది. అందుకని శోకమనే ఆ అగ్నిని నువ్వు ఆర్పు అని. శోకానికి వహ్నికి కూడా ఎక్కడా తేడా లేదు, అభేదం చెప్పాడు. అందుకే ఇది వహ్ని అనే లక్షణాన్ని శోకం మీద ఆరోపించాడు కనుక శోకాహ్ని అన్నాడు, శోకవహ్ని అన్నాడు. అందుకే దీన్ని ఏమంటాడు? భేదం లేదని చెప్పే వాటిని రూపకాలంకారము అంటారు. ఇక్కడ కూడా ఇచ్చాడు చూడండి. క్రింది వాక్యాల్లో ఉన్న అలంకారాన్ని గుర్తించి లక్షణం రాయండి అన్నాడు. సంసార సాగరాన్ని ఈదడం కష్టం. దీంట్లో సంసార సాగరము అనేది తీసుకుంటే సంసారం అనేది సాగరము. ఇక్కడ వేరే సముద్రం లేదు. సాగరం అంటే సముద్రం కదా, ఇక్కడ వేరే సముద్రం లేదు. సంసారం అనే సముద్రం. అందుకని సంసార సాగరము. సంసారం అనేది సముద్రం. ఈ సాగరం ఎంత కష్టమో ఈదడం, ఈ సంసారాన్ని ఈదడం కూడా అంత కష్టం. ఈ సాగరానికి సంసారానికి తేడా లేదు అని చెప్పడమే సంసార సాగరం అన్నాడు. అంటే సంసారమే సాగరం లాంటిది, తేడా లేదు రెండింటికి అని చెప్పాడు గనక దీంట్లో మనకున్నది రూపకాలంకారం. దీంట్లో ఉపమేయమేమో సంసారం, ఉపమానం సాగరం. ఈ ఉపమానం యొక్క ధర్మాన్ని సంసారం మీద ఆరోపించాడు. సంసారం కూడా ఎలా ఉందన్నాడు? సముద్రంలా ఉంది అన్నాడు. అందుకే ఇది ఈదడం కష్టము అని చెప్పాడు. అందుకే దీంట్లో మనకి
రూపకాలంకారం కనిపిస్తోంది. అలాగే రెండవది తీసుకుంటే ప్రభుత్వ రైతులపై దయావర్షం కురిపించింది. ప్రభుత్వం ఏం చేసింది? రైతుల మీద దయా అనే వర్షం. ఇక్కడ వర్షం వేరే ఏం లేదు, వాళ్ళ ప్రభుత్వం యొక్క దయే వర్షం. అందుకని దయకి వర్షానికి తేడా లేదు. ఇక్కడ దయ అనేది ఉపమేయం, వర్షం అనేది ఉపమానం. ఈ వర్షానికి ఎటువంటి గుణం ఉంది? కురిసే గుణం ఉంది. అలాగే దయ అనే దాని మీద వర్షం యొక్క గుణాన్ని ఆరోపించాడు. ఇక్కడ దయ కురిసింది, ప్రభుత్వం యొక్క దయ అనే వర్షం ఇక్కడ కురిసింది, వేరే వర్షం కాదు, దయ అనే వర్షం కురిసింది. కనుక ఇది కూడా రూపకాలంకారంలోకి వస్తుంది. ఇక్కడ చూడండి, క్రింది వాక్యాలను ఆధునిక వచనంలోకి మార్చి రాయండి అన్నాడు. మొదటిది ధర్మవ్యాధుడు కౌశికునితో ఇట్లనే. దాన్ని మనం ఎలా మాట్లాడతాం? ధర్మవ్యాధుడు కౌశికునితో ఇలా అన్నాడు అనేది ఆధునిక వచనం. గృహంబునకు రమ్మని అతనిని తోడుకొని చనియే. ఇప్పుడు దాన్ని ఆధునిక వచనంలోకి మార్చాలంటే గృహానికి రమ్మని అతనిని తీసుకుని వెళ్ళాడు. మూడోది, మహాత్ముడు మనలను చూచి వేడుక ఇట వచ్చానని చెప్పిన. మహాత్ముడు ఈ మనిషి మనల్ని చూడటానికి ఇక్కడికి వచ్చాడని చెప్పాడు, లేదా ఈ మనిషి మనల్ని చూడాలని ఇక్కడికి వచ్చాడని చెప్పాడు. నాలుగోది, పతివ్రత పనుపుదం చేసి నీవు ధర్మజ్ఞానార్థంపు నా యున్న ఎడకును చందించితివి అనేది ఇచ్చాడు. దాన్ని ఇప్పుడు మనం మాట్లాడే ఆధునిక వచనంలోకి మార్చాలంటే పతివ్రత పనుపునం చేసి అంటే పతివ్రత పంపగా నీవు ధర్మజ్ఞానార్థంబు ధర్మాన్ని గురించి జ్ఞానం పొందాలని నా దగ్గరికి వచ్చావు. పతివ్రత పంపగా నీవు ధర్మాన్ని గురించి జ్ఞానం పొందాలని నా దగ్గరికి వచ్చావు. మీకు ఈ పాఠం కనుక నచ్చినట్టయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. మీ స్నేహితులకు కూడా ఈ వీడియోల గురించి తెలియజేయండి. మీ అభిప్రాయాలు సూచనలు కామెంట్ బాక్స్లో పొందుపరచండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. సెలవు.